పాము ముంగీస చేసిన వీరసాహసం ఏమిటి? ఆ బాబు బ్రతికే ఉన్నాడా? పాము ముంగీస కాపాడాయా? ఆ బాబు వాళ్ళ అమ్మా నాన్నని కలుస్తాడా? తెలుసుకోవాలనుకుంటున్నారా? హాయ్, వెల్కమ్ బ్యాక్ టు గోల్డెన్ స్టోరీస్ విత్ మీ రమ్య. వింత స్నేహం వీరసాహసం పార్ట్ 6. భయంతో ఆ బాబు ఆ గండబేరుండ పక్షి ఇంటికి రాగానే ఆ బాబుని చంపకుండా శిలలా చేసి ఆ బాబుని బంధిస్తుంది. అప్పుడు పాము ముంగీస అనుమానంతో గుహలోకి వెళ్ళిన బాబు ఇంకా రాకపోవడంతో గుహ బయట నుంచి చూసేసరికి ఆ బాబు ప్రమాదంలో ఉన్నాడని తెలుసుకొని పక్షి బయటకి వెళ్ళగానే పాము ముంగీస గుహలోకి వెళ్ళే ముందు ముగ్గు వేసి దీపం పెట్టి తర్వాత పాము ముంగీస గుహలోకి వెళ్ళి పక్షికి కనిపించకుండా పాము పైన కింద ముంగీస దాక్కుని పక్షి రాగానే దాడి చేద్దామని అనుకొని దాక్కుంటాయి. అప్పుడు కాసేపటి తర్వాత పక్షి గుహలోకి రాగానే మళ్ళీ గుహలోకి ఎవరో వచ్చారు అని గమనించి ఎవరు అని అనేలోపే పాము ఆ పక్షి మీద దాడి చేసి నేల మీద పడగానే ముంగీస కూడా దాడి చేసి బంధిస్తాయి. అప్పుడు ఆ పక్షి ఇలా అడుగుతుంది, ఎందుకు మీరు నా మీద దాడి చేశారు? మీకు ఏం కావాలి అని అడుగుతుంది పక్షి. నువ్వు శిలలాగా చేసిన ఆ చిన్న బాబుని మళ్ళీ మనిషిగా మార్చు అని పాము ముంగీస అడుగుతాయి. సరే, ఆ బాబుని పక్షి నుంచి విడిపిస్తాయి. తరువాత ఆ బాబుకు జరిగిన అన్యాయాన్ని మొత్తాన్ని ఆ పక్షితో వివరిస్తాయి. నువ్వు రాజుగారి దగ్గరికి బాబుతో కలిసి వెళ్ళి జరిగిన విషయం అంతా చెప్పాలి అని ఆ పక్షికి ఆజ్ఞ వేస్తాయి. అలా ఆ పక్షి బాబుని తీసుకొని రాజుగారి దగ్గరికి వెళతాయి. జరిగిన విషయమంతా రాజుకి చెప్తుంది. అప్పుడు రాజు రాణి పుత్ర వాత్సల్యంతో ఆ బాబుని పట్టుకొని ఆనందంతో ఏడుస్తూ బాబుని దగ్గరకు తీసుకొని హత్తుకుంటారు. అప్పుడు ఆ సవతులు భయంతో దొరికిపోయాం అని తప్పించుకోవడానికి చూస్తుండగా మళ్ళీ పాము ముంగీస అడ్డుపడి రాజుకి అప్పజెపుతాయి. అప్పుడు రాజు వారిని బంధించి ఖైదీ చేస్తాడు. అలా ఈ పాము ముంగీస వింత స్నేహంతో ఇంతటి వీర సాహసం చేసి ఒక కుటుంబాన్ని కలుపుతాయి. అలా ఈ కథ సుఖాంతం అవుతుంది. అయితే ఈ కథ నచ్చిందా? కామెంట్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.